హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈస్ హిలారియస్ హేమ ఫ్రమ్ గుడివాడ. ఇవాళ మీ టిఫిన్ ఏంటండి? మా టిఫిన్ అయితే ఇడ్లీ. ఇంట్లో ఎలాగ ఇడ్లీ వేస్తున్నారు కదా, డిఫరెంట్గా మనం కూడా ట్రై చేద్దాము. కోనసీమ స్పెషల్ పొటిక్స్ ట్రై చేద్దామని మా ఇంటి పక్కనే ఉన్న పనస చెట్టు దగ్గరికి వెళ్ళానండి. కొన్ని ఆకులు అయితే కలెక్ట్ చేసుకొద్దామని. సో పనస చెట్టు దగ్గర నుంచి ఆకులు అయితే నేను తీసుకొస్తాను. ఇప్పటి వరకు నేను ఎప్పుడు వేయలేదు, కానీ ఫస్ట్ టైం జస్ట్ ట్రై చేద్దాం అనుకున్నానండి. సో ఆకులు అయితే ఒక్కటి తీసుకోవడం కష్టం కాబట్టి ఒక 2 కొమ్మలు విరుపుకొచ్చాను. వాటి నుంచి ఆకులను అయితే ఈ విధంగా నేను కట్ చేస్తున్నాను. సో ఒక 2 కొమ్మలను తెచ్చాను కదా, ఎందుకంటే ఒక్కొక్కటి కరెక్ట్ చేయాలంటే చెట్టు కొంచెం హైట్లో ఉంది కాబట్టి అలా ఇరుపుకొచ్చేసాను. సో ఆకులను ఏమైతే కనుక నేను సిజర్తో కట్ చేస్తున్నాను. కట్ చేసి వాటిని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకునే ప్రాసెస్ కూడా చూస్తానండి. ఫస్ట్ అయితే నేను ఆకులు అనేది కట్ చేసుకుంటున్నాను. సో ఆకులు అనేది అయితే అన్నీ కట్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వాటర్ తీసుకుంటాను. వాటర్ తీసుకొని ఈ ఆకులని క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే బాగా దుమ్ము ధూళి అనేది పట్టుందండి, అందుకని చెప్పి వాటర్లో వేసుకొని శుభ్రంగా ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టుకున్నాం అనుకోండి, వాటిలో ఉన్న దుమ్ము అనేది మనకి త్వరగా క్లీన్ అవుతుంది నాని. అందుకని చెప్పి బాగా హ్యాండ్స్ వాష్ చేస్తూ ఉన్నాను. సో వాష్ చేసిన తర్వాత ఆకులన్నింటినీ కూడా తీసుకొని నేను ఇంకా పక్కన పెట్టుకుంటానండి. ఎందుకంటే వాటర్ ఉంటాయి కదా, 2 మినిట్స్ ఆరుద్దని చెప్పి. సో మనకి వీటికి కావాలి ఏంటి? ఆల్రెడీ పనసాకులు తీసుకున్నాము, టూత్ పిక్స్ కావాలి, మరి మధ్యలో మనం పెట్టడానికి కావాలి కదండి. సో అందుకని నేనైతే ఫస్ట్ పొటిక్స్ బుట్టలో ట్రై చేద్దాం అనుకున్నాను. మనం ఎప్పుడు ట్రై చేయలేదు కదా, మనకి ఎందుకు, అందుకని చెప్పి ఫస్ట్ ఏదో జస్ట్ కోన్ షేప్ వచ్చేలాగా మనము ట్రై చేస్తున్నాను. చిన్నగా కోన్ షేప్ వచ్చేలాగా అయితే పెట్టాలండి. కరువు బాగానే తిరిగింది. లీఫ్ అనేది కొంచెం లోపలికి ఉంచుకొని దాన్ని పల్లీలు వేసే పేపర్ మనం ఎలా చేస్తామో అట్లా చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక 2-3 అనేది అలా ట్రై చేస్తాను. ట్రై చేసిన తర్వాత అప్పుడు బుట్ట షేప్ మనకు వచ్చేదో రాదో నెక్స్ట్ ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే కనుక ఒక 3 ట్రై చేస్తానండి. 3 కూడా మనకి పర్ఫెక్ట్గా బాగానే వచ్చినాయి కోన్ షేప్ అనేది. కాకపోతే దాంట్లో తక్కువ పిండి పట్టుద్ది, చిన్న చిన్న ఇడ్లీలు అనేవి వస్తాయి అన్నమాట. సో అలా నేను ఒక 3 ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత బాగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు బుట్ట తయారు చేస్తున్నానండి పనసాకులతో. బుట్ట తయారు చేయడానికి అయితే కనుక నేను 4 ఆకులు తీసుకున్నాను. వాటిని రివర్స్లో పెట్టుకొని 4 ఆకులు కూడా ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టుకున్నాను. ఆపోజిట్లో పెట్టిన తర్వాత మనం ఏదైతే టూత్ పిక్ అనేది తీసుకున్నామో ఆ 4ని కలిపి మిడిల్లో మనకి సెంటర్ దగ్గర ఆ టూత్ పిక్ అనేది నేను గుచ్చుతున్నానండి. ఎందుకంటే విడిపోకూడదు కాబట్టి ఆ 4కి మధ్యలో కూడా పెడతాను. పెట్టిన తర్వాత నేను ఫస్ట్ టైం కదా ట్రై చేయడం, అంతగా షేప్ అయితే కుదరలేదు, బట్ ట్రై చేస్తూ ఉంటే నెక్స్ట్ టైం అయితే ఇంకా బాగా నేర్చుకొని నేను బాగా పెడతాను. సో ట్రై చేస్తానండి. అలాగే బుట్ట ట్రై చేసి మంచిగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేస్తాను. అదిగోండి బుట్ట షేప్ అయితే ట్రై చేస్తాను, పర్లేదు, నాట్ బ్యాడ్. ఒకసారి ట్రై చేస్తే రాదు కదండి ఏదైనా సరే. సో ట్రై చేసే బుద్ధి వస్తుంది. ఓకే అండి. బుట్ట షేప్ అయితే కనుక ఒకదానికొకటి ఆకు అనేది పక్కన జాయిన్ చేసుకుంటూ ఆ టూత్ పిక్స్ అనేది గుచ్చుతున్నాను. ఎందుకంటే లీఫ్ అనేది ఏంటంటే విడిపోకుండా. సో ఒకదానికొకటి అలా అరేంజ్ చేసుకుంటూ చిన్న బుట్ట అనేది ఒకటే ట్రై చేశాను. ఎందుకంటే దీనికే చాలాసేపు కష్టపడాల్సి వచ్చింది. ట్రై చేస్తే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి అనుకోండి ఫటాఫట్ అంటూ సెకండ్స్లో పెట్టేస్తారు. మనకేముంది, మనం ఇప్పుడు ట్రై చేయలేదు కదా, అలాగే మనకి అరేంజ్ చేయడం కూడా రాదు. అందుకని చెప్పి ఏదో ట్రై చేద్దాం, ఊరినే ఇంట్లో ఎలాగ ఇడ్లీ వేస్తున్నారు, ఇదే డిఫరెంట్గా ఉంటుంది, ఎలాగో మనకి పక్కన అవైలబుల్గా ఉన్నాయి ఆకులు అని చెప్పి ఎప్పటి నుంచో అనుకున్నాను. ఈరోజు నాకు అవైలబిలిటీ కుదిరింది. సో ఈరోజు పుట్ట షేప్ అయితే బాగా వచ్చింది కదండి, బాగానే వచ్చింది, నాట్ బ్యాడ్. వాటితో పాటు ఎక్స్ట్రాగా ఇంకో 2-3 అనేవి కప్స్ కూడా ట్రై చేసి పెట్టానండి. సో వీటిలో నెక్స్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ ఇడ్లీ పిండి బ్యాట్ని రెడీ చేసుకొని ఉంచాము ఇంట్లో ఇడ్లీలు కాబట్టి వాటిని వీటిల్లో ఫిల్ చేస్తాను. ఫిల్ చేసిన తర్వాత ఆల్రెడీ మరుగుతుందండి అక్కడ మనకి ఇడ్లీ పాత్ర అనేది ఆవిరి రావాలి కదా కొంచెం. సో ఆ లోపు నేను ఇవి అరేంజ్ చేసుకుంటున్నాను. అరేంజ్ చేసుకున్న తర్వాత వీటిల్లో ఇడ్లీ పిండి అనేది ఫిల్ చేస్తాను. ఇడ్లీ పిండి ఫిల్ చేసి నేను ఇడ్లీ పాత్రలో పెడతాను అనమాట. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసేయండి వీటిల్లో మనం పిండి ఫిల్ చేసేస్తాము. ఇడ్లీ పాత్ర దగ్గరికి వెళ్తాం. ఇడ్లీ పాత్ర ఎలా ఉందని కంగారు పడకండి, ఆల్రెడీ ఇడ్లీలు వేసి తీసేసాను. నెక్స్ట్ ఇది ట్రై చేద్దామని చెప్పి జస్ట్ అలా ఉంచేసాను అంతే, అంతేకాని క్లీన్ చేయలేదు అనుకోబాకండి. సో ఫస్ట్ అయితే కొంచెం మంచిగా వచ్చిన బుట్ట అనేది పొటిక్ అనేది నేను పెట్టాను. తర్వాత చిన్న చిన్న కోన్ షేపుల్లో నేను ట్రై చేశాను కదా, ఆ కోన్ షేప్లో వచ్చినాయి అనేది పెడుతున్నాను. యాక్చువల్లీ గ్లాసుల్లో పెట్టాలి, బట్ ఏంటంటే ఆల్రెడీ పిండి అనేది కొంచెం గట్టిగా ఉండి లూజ్గా లేదు కాబట్టి జారిపోకుండా చక్కగా టైట్ బ్యాటర్న్లో ఉంది కాబట్టి స్లోగా అరేంజ్ చేశాను.
అరేంజ్ చేశాను. బాగానే ఉంది, బాగానే పడిపోకుండా నిలబడినవి. పడిపోతాయేమో, షేప్ రాదేమో అనుకున్నాను. ఫస్ట్ టైం కదండి, ఎట్లాగొట్లా అలా అలా ట్రై చేసాము. ఫస్ట్ టైం కాబట్టి పర్లేదు. సో నేను కొంచెం సాటిస్ఫై అయ్యాను, ఎందుకంటే కొంచెం బాగానే వచ్చినాయి, బాగానే కుదిరినాయి అని చెప్పి అనుకున్నాను. ఓకే అండి, ఇవి పెట్టిన తర్వాత ఆవిరి అనేది పోకుండా మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి చూసానండి. సో 10 మినిట్స్ తర్వాత చూసాను, కానీ ఇంకొక 5 మినిట్స్ ఇంకా ఉడికితే బాగుంటుంది అని చెప్పి నాకు ఎందుకు అనిపించింది. సో మళ్ళీ మూత అనేది పెట్టేశాను. పెట్టేసిన తర్వాత 5 మినిట్స్ ఆఫ్టర్ వచ్చి చూసానండి. సో రెడీ అయిపోయినాయి. సో వేడిగా పొటిక్స్ అనేవి రెడీ అయిపోయినాయండి. రండి ప్లేటింగ్ చేసుకుందాం. సో ముందుగా ప్లేట్ అనేది తీసుకున్నానండి. ప్లేట్ తీసుకొని ఇప్పుడే ఆవిరి మీద నుంచి దించిన నేను రెడీ చేసిన పొటిక్స్ అని ఫస్ట్ కోన్ షేప్స్ అనేది తీసుకుంటున్నాను. కోన్ షేప్ అనేది పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే పర్లేదండి, పిండి తక్కువ పడినా చక్కగా త్వరగా ఈజీగా బాగా ఉడికింది. అండ్ అలాగే నాకు కొంచెం మంచిగా అనిపించింది. సో అలాగే నెక్స్ట్ ఏదైతే మనం చేసుకున్న పెద్ద పొటిక్ అనమాట, అది పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు వీటిని లీవ్స్ నుంచి సపరేట్ చేద్దాము. లీవ్స్ అనేది తీసేసి ఆ ఇడ్లీలు అనేవి సపరేట్గా చేసి పెట్టుకుందాం అనమాట. సో వాటి ఉన్న టూత్ పిక్స్ అనేది తీసేస్తాము. టూత్ పిక్స్ తీసేసి అలాగే ఆ పనసాకులను కూడా సపరేట్ చేసుకొని ఆ యొక్క ఇడ్లీని అనేది సపరేట్ చేసి పెట్టుకుంటాను. అరేంజ్మెంట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూసి తిని మీకు చెప్తాను. అలాగే మనకి ఇడ్లీ అంటే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది ఏంటండి, నెయ్యి అండి. నెయ్యి లేకపోతే ఎట్లా? నెయ్యి కాంబినేషన్తో ఇడ్లీ లేనిది అస్సలు మనకు దిగదండి. నెయ్యి అంటే అంత ఫేవరెట్ మనకి. సో పొటిక్స్ అయితే చిన్నగా వచ్చినా పర్లేదు, బాగానే అనిపించింది. అయినా సరే ఫస్ట్ టైం కదా, ఓకే నెక్స్ట్ టైం అయితే ట్రై చేద్దాం ఇంకా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చేలాగా. సో పొటిక్స్ అయితే స్మూత్గా, చాలా డెలికేట్గా, టేస్టీగా బాగున్నాయి. నార్మల్ ఇడ్లీల కన్నా కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంది. సో డిఫరెంట్గా ఉంది టేస్ట్, ట్రై చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కాబట్టి ట్రై చేశాను. సో షేప్ పెద్ద పొటిక్ అయితే బాగా వచ్చిందండి. సో దీనికి నేనైతే బాగా సాటిస్ఫై అయ్యాను. చక్కగా షేప్ అనేది బాగుంది. తీస్తుంటే చూసారా ఎంత ఫ్రీగా అనేది వదిలేస్తుందో చూసారా ఆకు నుంచి. సో షేపే కానీ ఆ యొక్క పిండి కంటెంట్ కానీ చాలా బాగా పర్ఫెక్ట్గా కుదిరినాయి. నెక్స్ట్ వచ్చేసరికి దీంతో పాటు మరీ చిన్న వేసుకున్నాం కదా, అందుకని చెప్పి ఒక ఇడ్లీ పిండితో ఒక దోశ అనేది వేసానండి. యాక్చువల్గా ఎక్కువైపోతుందని నేను ఒక హాఫ్ అనేది తీసుకుంటాను. ఒక హాఫ్ ఇడ్లీ పిండితో వేసిన ఇడ్లీ రవ్వట్టు అండి, రవ్వట్టు లైక్ చెప్పాలండి, ఇడ్లీ పిండితో వేసిన రవ్వట్టు కూడా తీసుకుంటాను. మరి చిన్న 4 ఇడ్లీలు ఎవరికి సరిపోతాయండి, ఎవరికి సరిపోవు కదా, అందుకని చెప్పి సో హాఫ్ అనేది రవ్వ దోశ తీసుకున్నాను. చెప్పాను కదండి, నెయ్యి మన పిచ్చి, మన ఫేవరెట్ నెయ్యి లేకపోతే అబ్బు అస్సలు సమస్య లేదు. ఈ నెయ్యికి కాంబినేషన్గా ఇంకోటి ఉందండి, అదేంటో అనుకుంటున్నారా, చూపిస్తా. వెయిట్. పప్పుల చట్నీ కాకుండా మన ఇడ్లీలోకి పర్ఫెక్ట్ కాంబినేషను నెయ్యి విత్ మ్యాంగో పికిల్ గ్రేవీ అండి ఉంటుంది, మామూలుగా ఉండదు. పప్పుల చట్నీ ఉండాల్సిందే, దాంతోపాటు మినిమం 2 ముద్దలు అంటే 2 ముక్కలు, ఇడ్లీకి 2 ముక్కలైనా సరే కనీసం మ్యాంగో పికిల్ గ్రేవీ అనేది కావాల్సిందే అంతే. సో గ్రేవీ అనేది తీసుకుంటాను. అన్నిటి మీద కాదు, జస్ట్ 2 ఇడ్లీల మీద మాత్రమే వేసుకుంటున్నానండి. వాటి కాంబినేషన్ మీరు ట్రై చేసి చూడండి, వేరే లెవెల్ ఉంటుంది అంతే, మామూలుగా ఉండదు. సో నేనైతే కనుక టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో మీకు చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. నాలా పిచ్చిగా షేప్స్ కాకుండా కొంచెం మంచిగా పర్ఫెక్ట్గా షేప్ వచ్చేలా ఫస్ట్ 2-3 టైమ్స్ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరు కూడా చేసి తిని నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్, బాయ్.